హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ఓజీ. మరి ఈ మూవీకి అయితే దాదాపుగా 250 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు భయ్య. 172 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఈ మూవీకి అయితే ఆల్రెడీ జరిగింది. అంటే 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో 25న ఈ మూవీ అయితే 4500 థియేటర్స్లో రిలీజ్ అయింది భయ్య. మరి రిలీజ్కు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ అనేది వేశారు. మరి పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 23 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆల్ ఇండియా రికార్డ్ అనేది ఈ మూవీ పెట్టింది భయ్య. అంతకుముందు ఈ రికార్డు పుష్ప పేరుతో ఉండేది, పుష్పాన్ని బద్దలు కొట్టేసింది. దాంతోపాటు 2025 హైయెస్ట్ ఓపెనర్గా ఈ మూవీ అయితే నిలిచింది. అదేవిధంగా ఓవర్సీస్లో 2025 గాను హైయెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా కూడా నిలిచింది భయ్య. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనర్ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో నిలిచింది. నైజాం విషయానికి వస్తే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇక ఈస్ట్ గోదావరిలో హైయెస్ట్ ఓపెనింగ్ లిస్ట్లో ఆల్ టైమ్ రికార్డు పెట్టింది. మరి ఈ విధంగా రిలీజ్కి ముందు అనేక రికార్డులు పెట్టిన ఈ మూవీ డే 2 మాత్రం ఊహించిన విధంగా డ్రాప్ అయింది భయ్య. దాదాపుగా 80% అనేది డ్రాప్ అయింది. మరి ఈ డ్రాప్స్ కారణమైతే నార్త్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్లో ఈ మూవీకి అయితే కలెక్షన్స్ పెద్ద రావట్లేదు. ఆ మ్యాటర్ పక్కన పెడితే రెండవ రోజు ఈ మూవీకి 28 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మొదటి రోజు 154 కోట్ల వరకు వచ్చింది, రెండవ రోజు 28 కోట్ల వరకు వచ్చింది, మూడవ రోజు 28 కోట్ల వరకు వచ్చింది, నాలుగవ రోజు సండే వీకెండ్కి 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఏ మూవీకి వచ్చింది భయ్య. ఆ విధంగా సక్సెస్ఫుల్గా 4 రోజుల రన్ను, వీకెండ్ రన్ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నిన్నైతే ఫస్ట్ మండే టెస్ట్ని ఎదుర్కొంది భయ్య. మరి ఫస్ట్ మండే టెస్ట్లో ఈ మూవీకి ఎంతవరకు గ్రాస్ వచ్చింది, ఫస్ట్ మండే టెస్ట్లో పాస్ అయిందా లేదా అనేది క్లియర్గా వీడియోలో అయితే చెప్తాను భయ్య. ఆఖరి వరకు చూడండి. అదేవిధంగా ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో లైక్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, 5వ రోజు ఈ మూవీకి అయితే ఏపీ అండ్ తెలంగాణలో దాదాపుగా 7 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇదైతే తక్కువ నెంబర్ అని చెప్పవచ్చు భయ్య. అందరూ 2 తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల వరకు గ్రాస్ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 7 కోట్లు అంటే తక్కువ అని చెప్పవచ్చు. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 1 కోటి వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఓవర్సీస్ నుండి 3 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా 5వ రోజు మండే టెస్ట్లో ఈ మూవీకి అయితే 11 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. నేను ఆల్రెడీ నిన్న వీడియో చేశాను భయ్య. మండే టెస్ట్లో ఈ ఓజీ పాస్ అవ్వాలంటే దాదాపుగా 20 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉందని. మరి 11 కోట్ల వరకు గ్రాస్ వచ్చిందంటే మండే టెస్ట్లో ఈ మూవీ అయితే ఫెయిల్ అయినట్టే. మండే టెస్ట్లో అయితే ఫెయిల్ అయింది, కానీ బ్రేక్ ఈవెన్ కొట్టడంలో ఫెయిల్ అవ్వదు భయ్య. ఎందుకంటే ఈ మూవీకి బిజినెస్ 172 కోట్లే జరిగింది, తక్కువ జరిగింది. మరి 5 రోజుల్లోనే దాదాపుగా 150 కోట్ల వరకు షేర్ అనేది వచ్చేసింది. అదేవిధంగా 250 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చేసింది. దాంతో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది, కానీ మండే టెస్ట్లో మాత్రం ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అంటున్నానంటే భయ్య, కూలీ ఉంది. కూలీకి చెప్పుకోవాలంటే ఓజీ కంటే కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. గట్టిగా చెప్పాలంటే ఫ్లాప్ టాక్ వచ్చింది భయ్య. అయినా కూడా ఈ మూవీకి మండే దాదాపుగా 19.5 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. మరి ఈ విధంగా ఓవరాల్గా ఈ మూవీ అయితే 33 కోట్ల వరకు నెట్ అనేది రాబట్టింది హిందీలో లాంగ్ రన్లో. అదేవిధంగా దేవరా ఉంది భయ్య. దేవరా హిందీ నెట్ లాంగ్ రన్లో 65 కోట్ల వరకు రాబడితే మండే 18 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. మరి దేవరాకు కూడా ఓజీ కంటే తక్కువ టాకే వచ్చిందని చెప్పవచ్చు. కూలీకి అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది, దేవరాకి అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా కూడా 5వ రోజు ఈ మూవీలు 18 నుండి 20 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాయి. ఈ ఓజీకి మండే రోజు వార్ 2కి వచ్చిన కలెక్షన్స్ వచ్చినాయి భయ్య. వార్ 2కి అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది భయ్య. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మండే రోజు మండే టెస్ట్లో ఈ మూవీ అయితే 11 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. మరి మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా రేంజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఓజీ అయితే కలెక్షన్స్ రాబట్టింది అనమాట. దాన్ని బట్టి చూస్తే టాక్ పాజిటివ్గా ఉన్నప్పటికీ ఓజీకి మండే టెస్ట్లో అయితే ఈ మూవీ అయితే కలెక్షన్స్ సరిగ్గా రాబట్టలేదు భయ్య. దాంతో మండే టెస్ట్లో ఈ మూవీ అయితే ఫెయిల్ అయింది. అయితే ఇందాక చెప్పినట్టు భయ్య, మండే టెస్ట్లో అయితే ఈ మూవీ ఫెయిల్ అయింది, కానీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడంలో అయితే ఫెయిల్ అవుతాం. మరి బ్రేక్ ఈవెన్కి సంబంధించిన రిపోర్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను భయ్య. మరి ఆ వీడియోని మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.